అనకాపల్లి అండి. అనకాపల్లి అసెంబ్లీ పరిధిలో మలసాల భరత్ కుమార్, కొణతల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి ఇక్కడ పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకనంటే కొణతాల రామకృష్ణ అక్కడ కొడతారండి. ఈసారి అందరూ కూడా ఒకసారి అక్కడ యూనిటీ అయిపోయారు. కొణతాల రామకృష్ణ గారు సంబంధించి జనసేన పార్టీ వైపు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. దాడి వీరభద్రరావు గారు, కొణతాల రామకృష్ణ, ఇక్కడ అన్ని టీడీపీ జనసేన అంత కాంబినేషన్ మిక్స్ అయిపోయింది. ఇంకా మిక్స్ అయిన తర్వాత అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ గారి గెలుపు కన్ఫర్మ్గా చూడొచ్చు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఏమన్నా ఇప్పుడు ఆయన అటు పక్కకి వెళ్ళిపోయాడు. గతంలో గోవింద్ సత్యనారాయణ గారు తెలుగుదేశం నుంచి పోటీ చేశారు. గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేశారు. కొణతాల రామకృష్ణ గారు ఒకసారి గెలుచున్నారు. దాడి వీరభద్రరావు గారు ఈ అసెంబ్లీ పరిధిలో 4 సార్లు ఆయన గెలుచున్నాడు. దాదాపు 85, 89, 94, 99 తెలుగుదేశం పార్టీలో 4 సార్లు ఆయన విజయం సాధించారు. మరి ఆయన అనుకోకుండా పార్టీలు మారటం, ఆ సమీకరణాల నేపథ్యం లాస్ట్ టైం టీడీపీ తరఫున ఓడిపోయారండి. ఆయన సీట్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఆయన కొద్దిగా అసంతృప్తితోనే ఉన్నారు. ఆయన పీలా గోవింద్ ఉన్నా కానీ మిగిలినటువంటి సమీకరణాలన్నీ సెట్ అయిపోయింది. అంటే అక్కడ వీరభద్రరావు గారు, కొణతాల రామకృష్ణ గారు వీళ్ళందరూ గెలిచిన తర్వాత సామాజిక సమీకరణాలు ఆడ ఉన్న ఈక్వేషన్స్ ప్రకారంగా చూసినప్పుడు ఆడ క్లియర్ ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది.